జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి పదే పదే చెప్పుకొస్తున్నారు అవినీతికి వ్యతిరేకం. వినిపిస్తుందండి? వినిపిస్తుంది, చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పుకొచ్చారు అవినీతికి మేము వ్యతిరేకం, అవినీతికి ఎన్డీఏ కూటమి వ్యతిరేకం అని చెప్పొచ్చారు. కానీ గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో 2019 నుంచి 24 దాకా అవినీతి విచ్చలవిడిగా అయిపోయింది. కానీ మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ఆయనకు తెలుస్తా ఉంది ఎక్కడెక్కడ అవినీతి జరుగుతా ఉంది. మన అదే విధంగా కాకినాడ పోర్ట్ అయితేనేది, ఇంకొక చోట అయితే ఇంకో చోట అయితే అవినీతి జరుగుతా ఉంది. నిన్న ఆయన అకస్మాత్తుగా తనిఖీలు చేయటం, దాంట్లో మన బియ్యం పట్టుకోవటం, ఈ బియ్యం మన రాష్ట్రానికి సంబంధించిన బియ్యానికి విదేశాలకు తరలించటం ఇది దుర్మార్గం అని గ్రహించి నిన్న ఆయన విలేకరులతో కూడా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో ఎటువంటి తప్పు లేదండి. ఎందుకంటే గతంలో మొత్తం అలవాటు పడ్డారు. ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టు ద్వారంపూరి చంద్రశేఖర్ రెడ్డి గారు అవినీతికి చక్రవర్తి. ఎక్కడ కాకినాడలో ఇలాంటి దుర్మార్గులు అక్కడ ఉండబట్టి అదే విధంగా ఒక దారి ఇచ్చినట్టు అయిపోయింది. వాళ్ళకి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ప్రభుత్వాలు, కొంతమంది అధికారులు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నిన్న పర్యటనలో ద్వారంపూడిని ఒక్క మాట కూడా అనలేదు పవన్ కళ్యాణ్ గారు, కేవలం మీ ఎమ్మెల్యేని మాత్రమే అన్నారు. కానీ ఆయనకు చెప్పి, ఆయన పేరు చెప్పి ఆయనకు హీరో చేయాల్సిన అవసరం లేదు. ఆయన అయిపోయింది, సూత్రధారి ఆయనే. నిన్న చెప్పకపోవచ్చు, గతంలో పదే పదే చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు. కాకినాడ పోర్టు మీటింగ్ పెట్టినప్పుడు గానీ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఎక్కడ పెట్టినా కానీ ద్వారకపూరి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి పెద్ద అవినీతి పరుడు అని పదే పదే చెప్పుకొచ్చారు. నిన్న చెప్పకపోవచ్చు, కాకపోతే అక్కడ జరుగుతుంది. ఇంతకుముందు కాకినాడ అంటే చాలా మంచి ఏరియా, మంచి ప్రదేశం. కానీ ఈ అధికారులు మొత్తం అలవాటు పడ్డారు. కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు దాంట్లో అవినీతి చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు అదే అలవాటుతో ఉన్నాడు. కానీ ఎన్డీఏ కూటమి నీతికి వ్యతిరేకం అనే ఉద్దేశంతోనే, అదే విధంగా గంజాయి మీద కూడా వ్యతిరేకమైన ఉద్దేశంతో వీళ్ళు అధికారులు తెలుసుకోవాలి. ఇప్పుడు కన్నా వాళ్ళ ధోరణి మార్చుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అధికారులు కూడా వైసీపీ కన్సర్న్లో నడుస్తున్నారంటారా? అధికారులు ఇప్పటికి కూడా వైసీపీ కన్సర్న్లో నడుస్తున్నారంటారా? కొంతమంది అధికారులు ఉన్నారు కాబట్టే నిన్న నడిచింది కదా. వాళ్ళు అలవాటు అయిపోయారండి. అట్లా అలవాటు అయిపోయారు. వాళ్ళకి టైం పడుతుంది, కొంచెం దాడిలో పెట్టడానికి టైం ఉంది. ఎందుకంటే మన ఎంత దారుణం అండి, నిన్న మన రాష్ట్రానికి సంబంధించిన సంపదని వేరే దేశాలకు పంపించటం ఇది ఎంత ద్రోహమో. అదే ఇక్కడ పడుతున్న ఇబ్బందులు ప్రజలకు తెలుసు. కానీ ఈ అవినీతి అధికారులు వాళ్ళకి ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేసి వాళ్ళకి మాకు తెలిసినంత వరకు రిమాండ్ కూడా పంపించాలి ఇలాంటి దుర్మార్గులకి చెప్పారు. విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చేసింది 100% కరెక్ట్ అండి. ఈ రాష్ట్రంలో గతంలో ఏంటంటే ఇప్పుడు అప్పలరాజు గారు చెప్పినట్టు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు నీతి వాక్యాలు చెప్పారు. ఆయన గంజాయి అయితేనేంది, ఇవాళ రేషన్ బియ్యాలు అయితేనే, మద్యం అయితేనే చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. కానీ ఈ కూటమి ప్రభుత్వం దానికి ఖచ్చితంగా అరికట్టడానికి ముందుకు వచ్చిందండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు, అదే విధంగా ఏదో మన స్థానిక ఎమ్మెల్యే కొండబాబు గారికి ఏదో అవమానించినట్టు మాట్లాడారు. అవన్నీ కరెక్ట్ కాదండి. ఓన్లీ ఎమ్మెల్యే అనే పదంతోనే మాట్లాడారు. కానీ అక్కడ కులాలు, మతాలు వీళ్ళు రెచ్చగొడుతున్నారు. అక్కడ అలాంటి ఏం తెలియదండి పవన్ కళ్యాణ్ గారికి. కాకపోతే అక్కడ ఉన్న స్థానిక అధికారులు మొత్తం కూటమై అక్కడ కొంతమంది గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు ఇప్పటికీ ఉన్నారు ఆడ. వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకుంటారు. చర్య తీసుకొని ఈ బియ్యం అరికట్టడం అయితేనేది, మొన్న మీరు చూశారు, ఇది గంజాయిని దాని మీద ఎట్లా నిషేధించాలి, దాని మీద ఎట్లా అరికట్టాలనే ఉద్దేశంతో అధికారులు వేయటం రాష్ట్రంలో. ఎందుకంటే అవినీతి గతంలో అన్నపూర్ణ రాష్ట్రానికి వైఎస్ఆర్ ప్రభుత్వం విచ్చలవిడిగా దుర్మార్గంగా బీహార్ కంటే ఎక్కువ మించి అవినీతి చేసిపోయింది. దీనికి అరికట్టాలి, అన్ని విధాలుగా అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందండి. నిజంగా డిప్యూటీ సీఎం అడ్డుకునేంత స్థాయి అక్కడ ద్వారంపూడికి ఉందా? దారుణాయ్ గారు, అవినీతి ఒక డిప్యూటీ సీఎం ని అడ్డుకునేంత స్థాయి నిజంగా అక్కడ ఉన్నటువంటి ద్వారంపూడికి ఉందా? ఇంతకుముందు చేశారండి డిప్యూటీ సీఎం. ఆయన అవినీతి చక్రవర్తి. గతంలో ఎందుకంటే ఎక్కడ అవినీతి జరుగుతుంది అంటే అన్ని వేలు వచ్చేసరికి కాకినాడ పోర్టుకలు చూపించేటి.
గతంలో ఇప్పుడు అవినీతి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఎక్కువ జరుగుతుంది అంటే కాకినాడ అంటారు. ఎవరైనా అంటారు కాకినాడ. కాకినాడ పోర్టు అవినీతి కండాలు దాటింది, అది తెలియదు, అది అందరికీ తెలిసిన దాటింది. నగ్న సత్యమే కదా. కాకపోతే అందరికి తెలిసిన విషయం ఇది. వాళ్ళు ఏంటంటే వైఎస్ఆర్సీపీనా లేదో కప్పు పుట్టుకోవడానికి అట్లా అంటున్నారే గానీ అరే. వాస్తవం జవహర్ చంద్రశేఖర్ అనుచరులు ఇంకా ఉన్నారు అక్కడ ఎస్పీ రాకపోవటం ఏంటండి మరి ఘోరంగా. అధికారులు ఒక డిప్యూటీ సీఎం ఉండి వెళ్తా ఉంటే అధికారులు రాకపోవటం దాని వెనక మతలపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ జరిగింది కులాలు మతాలని కాదండి, అవినీతికి మంచితనానికి జరిగింది. అక్కడ జరిగింది ఒక ఇదనమాట. కాకపోతే ఒక వ్యక్తినో ఎమ్మెల్యేనో లేకుంటే ఏరే వ్యక్తిని అధికారులు కాదు అందరినీ చెప్పారు. ఎమ్మెల్యేకి బాధ్యత పెంచారు. ఎమ్మెల్యేని ఏం చెప్పారంటే కొండబాబు గారు మీరు యాక్టివ్ కండి, ఎందుకంటే గతంలో ఈ పోర్టులోనే అవినీతి జరిగింది కాబట్టి మీరు యాక్టివ్ అయి ఇక్కడ ఈ అవినీతిని అరికట్టండి అని సంకేతాలు ఇచ్చారు. సంకేతాలు ఇచ్చిన తర్వాత అది సబ్జెక్ట్ ఏంది, పేదల బియ్యం విదేశాలకు తరలిపోతుంది. ఆ బియ్యాన్ని అరికడితే పేదలకు కొంచెం ఉపయోగపడుద్ది. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా పేదరికం ఉంది. అదే 2 రూపాయల కిలో బియ్యం చాలా మంది తింటున్నారు. అదే విధంగా అవసరం మనకి ఇక్కడ అయితే తప్ప. కాకపోతే కొండబాబు గారా లేకుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంకో కాదు, కొండబాబు గారు వ్యక్తిగతంగా తీసుకోలేదు. కాకపోతే కొండబాబు స్థానిక ఎమ్మెల్యే కాబట్టి చెప్పారు.